క్విజ్ని ఏమంటారు? అయ్యో అవును, క్విజ్ని ఏమంటారు? అక్క నువ్వు చెప్పగలవే, చెప్పే చెప్పే అక్క. అయ్యో నువ్వు ఆగవే, మెదడు మొత్తం మొద్దు బారిపోయింది. 5 4 3 2 ప్రశ్నల పోటీ. ఎస్, చెల్లెమ్మే విజేత. ఒరే రూదరు, అప్పుడే విజేత అని అనకరా, మేం కూడా గెలుస్తాం. అయితే కాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ బాటిల్. మంచినీళ్ళ సీసా. సూపర్. సెకండ్, సీలింగ్ ఫ్యాన్. పైకప్పు రెక్కల పంక. స్విచ్. మీట. వారే వా. అరే ఎవరైనా ఆ పైకప్పు రెక్కల పంక మీట నొక్కండి. ఫోర్త్, ఫ్రిడ్జ్. శీతలీకరణ యంత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. లాస్ట్, ఇది గెలిస్తే మీరు ఒక విజేత అవుతారు. ఆ తర్వాత విజేతలకు మాత్రమే ఇంకో రౌండ్ జరుపుతా. చివరి ప్రశ్న సంధించరా మూర్ఖ. సంధిస్తా. ఓల్డ్ డెడ్ బాడీ. ముసలి పీనుగా. నువ్వు సూపరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ టాలెంట్ మామూలుది కాదండి. కూర్చోండి. నెక్స్ట్, ఇందు సిస్టర్. ఫస్ట్ క్వశ్చన్, ఫాదర్ని తెలుగులో ఏమంటారు? నాన్న. సెకండ్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి. థర్డ్ క్వశ్చన్, కంప్యూటర్. టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. తెలీదు. సంగానక యంత్రం. కూర్చో. నెక్స్ట్, అలివేనమ్మ గారు. ఒరేయ్ నన్ను వదిలేరా నాయనా. అదిగో అటువైపు శకుంతలమ్మ గారు అన్నీ చెప్పి విజేతగా నిలిచారు. పండుగ పూట పరువు సమస్య ఇది. సరే కాస్త సులువుగా అడుగు. అలాగే. ఆ, ఫస్ట్ క్వశ్చన్, రేడియోని తెలుగులో ఏమంటారు? ఆకాశవాణి. సూపర్. పోస్ట్ ఆఫీస్. తపాలా కార్యాలయం. వావ్. నెక్స్ట్, థర్డ్, బస్ని ఏమంటారు? బస్సే. మీ ఆన్సర్ తుస్సు. ప్రయాణికుల రవాణా వాహనము. కూర్చోండి. ఆ, కూర్చో. నెక్స్ట్, సాంప్రదాయని. నేను రెడీ, మీరు రెడీయా? సిద్ధం. నేను అడిగిన దానికి తెలుగులో చెప్పాలి. డూ యూ లైక్ మీ? నేనంటే నీకిష్టమేనా? ఐ లైక్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం. విల్ యూ మ్యారీ? రేయ్, ఇది గేమ్. ఎస్ బావా, గేమే. క్వశ్చన్ నన్ను పూర్తిగా అడగనివ్వండి. విల్ యూ మ్యారీ ఏ హ్యాండ్సమ్ మ్యాన్? మీరు అందగాన్ని పెళ్లి చేసుకుంటారా? నేను అందగానే చేసుకోను, అందగత్తెని చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ని తెలుగులో ఏమంటారు? అయ్యో పెన్సిలా? అదిగో పెన్సిలా అని రిపీట్ చేసింది. అవుట్ అవుట్. అది పర్లేదు బావా, పెన్సిలా అని అడిగింది, ఆన్సర్ కాదు కదా. సంపు, నువ్వు చెప్పు. నో నో, నేను ఒప్పుకోను. నాకు ఆన్సర్ తెలీదు. అదిగో మళ్ళీ ఆన్సర్ అని ఇంగ్లీష్ పదం వాడింది. అవుట్ అవుట్. ఓకే, నువ్వు అవుట్ సంపు. కూర్చో. నెక్స్ట్, రమణి అమ్మ. అయ్యో నేను చెప్పలేను. ట్రై చేయండి అమ్మా, ఈజీయే. నేను ఏం అడిగినా కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుగులో చెప్పండి. లేవండి. ఫస్ట్ క్వశ్చన్, మిర్రర్ని అచ్చ తెలుగులో ఏమంటారు? అద్దం. అచ్చ తెలుగులో. రమణి. బాబాయ్, నో నో నో. దర్పణం. సూపర్. సూపర్ని తెలుగులో ఏమంటారు? ఆ, బ్రహ్మాండం. బ్రహ్మాండాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సూపర్. మీరు ఫ్లాప్. ఇంగ్లీష్లో ఆన్సర్ చేశారు. నేను ఏం అడిగినా తెలుగులోనే చెప్పాలి. ఇది మోసం. ఇది గేమ్. అవునా? అయితే కాసుకోండి, నన్ను అడగండి. మీరు కూర్చోండి. ఆర్ యు రెడీ? నేను బోల్తా పడ్ను,
నేను సిద్ధం. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? వాణిజ్య శాస్త్ర విభాగము మొదటి సంవత్సరం. వాణిజ్య శాస్త్ర విభాగమా? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, చదువుకుంటే కదా తెలుస్తుంది. సెకండ్ క్వశ్చన్, స్టూడెంట్ బస్ పాస్ని తెలుగులో ఏమంటారు? విద్యార్థి. ఆ? విద్యార్థుల రవాణా వాహన అనుమతి పత్రం. పర్లేదు, కరెక్ట్. నెక్స్ట్, సండే తర్వాత వచ్చేదేంటి? మండే. కాదు సోమవారం. నో, ఫస్ట్ మండే అని చెప్పావు. కూర్చో. చిన్నపిల్ల అనుకోలేదు, ఇది దుర్మార్గం అగ్రజ. నెక్స్ట్, వైదేహి గారు. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ని తెలుగులో ఏమంటారు? ఆంగ్లం. తెలుగులో ఏమంటారు? ఏమంటారు? తెలుగే అంటారు. జాగ్రత్తగానే ఉన్నారు. మీరు మంచివాళ్ళు. రైటా తప్ప? రైటు. రైట్ అనేది రాంగ్ ఆన్సర్. రైట్ అని ఇంగ్లీష్లో చెప్పారు, మంచిదాన్ని అని తెలుగులో చెప్పుండాలి. నెక్స్ట్, శాంతి గారు. ఫస్ట్ క్వశ్చన్, వాల్ క్లాక్. గోడ గడియారం. గుడ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? రోడ్ని ఏమంటారు? అయ్యయ్యో, అయ్యో రాంగ్ ఆన్సర్. అది కాదు. మరి చెప్పండి త్వరగా. తెలీదు. రహదారి. దీంతో మహిళా విభాగం పూర్తయిపోయింది. ఇందులో ఇద్దరు విజేతలు, మధు అండ్ శకుంతల గారు. నెక్స్ట్, పురుషుల విభాగం. ఫస్ట్, మా బావగారు జనక మహారాజు. రెడీరా? రెడీ అంటున్నారు, ఇంగ్లీష్ ఇది. నువ్వు ప్రశ్న అడుగురా, తెలుగులో సమాధానం చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రెండ్షిప్. స్నేహం. మీరు చైర్మన్ కదా, చైర్మన్ని తెలుగులో ఏమంటారు? రే, ఏమంటారా? మీరు చెప్పండి. నేను చెప్తా. కుర్చీ మనిషి. ఏంటి? చైర్ అంటే కుర్చీ, మ్యాన్ అంటే మనిషి, కుర్చీ మనిషి. ఇలా పిచ్చి సమాధానం చెప్తే నిన్ను ప్రశ్నలు అడగకుండానే డిస్క్వాలిఫై చేస్తాను. సార్, మీరు చెప్పండి. బా, భలే ఇరుకున పెట్టేశావురా బాబు. చెప్పరా. రే, ఏంట్రా? అధ్యక్షు. బాబాయ్, నో. స్కూల్లో మిమ్మల్ని కాపీ కొట్టేవారా మా చైర్మన్ సార్? రే, నాకు తెలీదురా. బాబాయ్, మీరు చెప్పండి. అధ్యక్షుడు. అది అధ్యక్ష. మీరు కూర్చోండి. పరువు తీసావు కదరా. నెక్స్ట్, మా హీరో బావగారు. బావగారు, గుర్తుపెట్టుకోండి, నేనేం అడిగినా ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి. ఇంగ్లీష్లో కాదురా, తెలుగులో. షార్ప్గానే ఉన్నారు. ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు? నాకు తెలీదు. అరే, తెలియదంటారేంటి? సమాధానం చెప్పండి. సమాధానమేరా, నాకు తెలియదు. అరే, ఈ మాత్రం సమాధానం తెలియకుండా ఎందుకని మీకు ఈ చదువులు? ఏమన్నా అంటే హట్ అయిపోతారు. అందరి మనోభావాలు దెబ్బతినేస్తాయి. రే, నేను చెప్తుంది సమాధానమేరా, నాకు తెలియదు. తెలియదంటారేంటండి? డిస్క్వాలిఫై చేస్తా. రే, నువ్వు ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు. అదే, ఎందుకు తెలీదు? రే, నిన్ను చంపేస్తాను. అదే సమాధానం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. చూపులతో చంపేస్తారా ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, మై పిఏ రూథర్ఫర్డ్ గ్రేట్ ఇంటెలిజెంట్ ఫెలో. దీన్ని తెలుగులో ఏమంటారు? నేను ఓడిపోయినా పర్లేదు, ఈ దారుణాన్ని నేను తెలుగులో చెప్పలేను. అరే, చెప్పండి, పర్సనల్గా తీసుకోకండి. ప్రశ్న ఏంటి? మై పిఏ రూథర్ఫర్డ్ గ్రేట్ ఇంటెలిజెంట్ ఫెలో. నా వ్యక్తిగత కార్యదర్శి అతి తెలివిగాడు. అతి తెలివిగాడా? నువ్వనే గ్రేట్ అనే పదానికి తెలుగులో అతి అనే అర్థం ఉంది. అది అర్థం కాదు, పెడార్థం. నెక్స్ట్ క్వశ్చన్ కాసుకోండి. ఏబిసిడీలని తెలుగులో ఏమంటారు? ఏంటి? ఏబిసిడీలని తెలుగులో ఏమంటారు? నువ్వు ఫిక్స్ అయ్యావురా, నాకు తెలీదు, నువ్వే చెప్పు. బావ బామ్మర్ది చేతిలో ఓడిపోయాడు. ఏబిసిడీలని తెలుగులో ఆంగ్ల అక్షరమాల అంటారు. ఒరే రూతరు, నువ్వు టీచర్ అవ్వాల్సిన వాడివిరా. ఏం చేస్తాను సార్, మీ అబ్బాయితో టార్చర్ అనుభవించాలని రాస్తుంది. నెక్స్ట్, ప్రణయ్ బావ గారు. అమ్మయ్య, చాలాసేపటి నుంచి వెయిటింగ్ బ్రదర్. ఫస్ట్ క్వశ్చన్, ఓకే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వైఫ్, మదర్ ఆర్ సిస్టర్?
నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ నా భార్య ఇందు. సూపర్. ఫాదర్ ఇన్ లాని తెలుగులో ఏమంటారు? మావయ్య గారు. ఇది సులభంగానే చెప్తారు, ఎదురుగానే ఉన్నారు కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 1 2 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4. నో, 4. తెలుగులో చెప్పాలి. అయ్యయ్యో. కూర్చోండి. నెక్స్ట్. నేనే. చాలా ఉత్సాహంగా ఉన్నావుగా, చూస్తాను ఈ సంగతి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సినిమాని తెలుగులో ఏమంటారు? చలనచిత్రం. ఆహా. లిక్కర్ బాటిల్ని తెలుగులో ఏమంటారు? మందు సీసా. ఏ మందు? దగ్గుమందా? సారా సీసా. థర్డ్. ఐఎమ్ అన్ ఈడియట్. నేను మూర్ఖుణ్ణి. కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. నీ పేరేంటి? కోటి. కోటికి ఎన్ని సున్నాలుంటాయి? ఆ, అది అంటే అది అక్క ఎన్ని సున్నాలుంటాయి? మొత్తం సున్నే. అంటే అది కాదు అది కాదు. అవుట్. వచ్చాను. ఛే. నెక్స్ట్ బాబాయ్ గారు. నాన్న. బాబాయ్ ఫస్ట్ క్వశ్చన్. మదర్ని ఏమంటారు? అమ్మా. డాటర్ని ఏమంటారు? కూతురు. ఐఎమ్ ఫర్ గివింగ్ యూ. చెప్పండి బాబాయ్. నేను నిన్ను క్షమిస్తున్నాను. సూపర్ బాబాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ట్రూ తెలుగులో? ఇది అబద్ధం. అదేంటి బాబాయ్? నిజానికి ఇప్పుడు అర్థం అదే అనుకుంటున్నాను. కాదు బాబాయ్. అయితే నేను ఓడిపోయాను. అనయ్య నెక్స్ట్ ఏంటి? మీరు బామ్మగారు టై అయ్యారు కాబట్టి ఇద్దరిని కలిపి క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు గెలిస్తే వాళ్ళే విజేత. నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. కాదు నేనే కాదు, గెలుస్తా. నేనే గెలుస్తా. నేనే గెలుస్తా. చూద్దాం చూద్దాం చూద్దాం. చూద్దాం. చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారో. సమాధానం ఎవరికి తెలిస్తే వాళ్ళ ముందు ఆన్సర్ చేయాలి. 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు ఎక్కువ ఆన్సర్ చేస్తే వాళ్ళే విజేత. ఇందాక ట్విస్ట్ అన్నాగా, అది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సమాధానాలు ఇంగ్లీష్లో చెప్పాలి. ఇది తొండి, నేను ఒప్పుకోను. చాలా సులువు శకుంతలమ్మ గారు. సినిమా పంచ్ డైలాగులు ఇంగ్లీష్లో చెప్పాలి. మీరు బాగానే సినిమాలు చూస్తారు కదా. ఓకే కానీ చెల్లమ్మ మీకు ఓకేగా? నాకు డబుల్ ఓకే. ఆ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. సి ఓన్లీ వన్ సైడ్ సి, డోంట్ థింక్ అదర్ సైడ్ సి. నెక్స్ట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. యు పికింగ్ ద ప్లాంట్, ఐ విల్ కోసింగ్ ద థ్రోట్. నెక్స్ట్. నా దారి చిక్ చిక్ చిక్, రహదారి. మై వే హైవే. సూపర్. వావ్, ఇద్దరు ఈక్వల్. థర్డ్ పంచ్ డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూట్ ప్లే ఫ్రంట్ డీర్, లయన్ ఫ్రంట్ నాట్. వావ్, సూపర్. నెక్స్ట్. అమ్మ తోడు, అడ్డగా నరికేస్తా. మదర్ ప్రామిస్, క్రాస్ కటింగ్. ఇద్దరు ఈక్వల్. ఇదే లాస్ట్. ఎవరు చెప్తే వాళ్ళే విజేత. రెడీగా ఉండండి. అమ్మా. లాస్ట్ పంచ్ డైలాగ్. నానా, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నేను డాడీ పిగ్స్ ఓన్లీ కమ్ క్రౌడ్, లయన్ కమ్ సింగిల్. విజేత మా చెల్లెమ్మ. ఇప్పుడు బహుమతిని పూజనీయులు, గౌరవనీయులు, మహనీయులు, స్ఫూర్తిదాత, అన్నదాత అయిన ద గ్రేట్ రూథర్ఫర్డ్ చేతుల మీదుగా మధు గారు అందుకుంటారు. దివ్య, గిఫ్ట్ తీసుకురామా. సరే. ఇటు. తీసుకోండి అగ్రజ. కంగ్రాట్స్ అమ్మా. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. చిన్న బ్రేక్. అనవసరంగా వచ్చావు ఇక్కడికి, కడుపు రగిలిపోతుంది. అవునక్క,
వాళ్ళ సంతోషాన్ని దగ్గరుండి చూస్తూ కడుపు కాల్చుకోవడానికి వచ్చినట్టుంది ఇక్కడికి. మనం పండక్కి ఇక్కడికి రాకముందే తెలీదా వాళ్ళింత సంతోషంగా ఉండబోతున్నారని? తెలిసే కదా వచ్చాం. నేనైతే ఆ సంతోషాన్ని ఏదొక విధంగా పాడు చేయాలనే వచ్చాను. కాని ఏదీ కుదరలేదు. తొలి రోజు పండగనే అది నందుతో కలిసి బ్రహ్మాండంగా చేసుకుంది. ఆ నందుగాడు మాత్రం తక్కువ తినాడా? మధుకు తగ్గట్టుగానే అలుగుపోతున్నాడు కదా. దానికి తోడు ఆ రూతరుగాడొకడు తయారయ్యాడు. వాణ్ణి ఉపయోగించి నందుకి దగ్గరవడానికి ఏం చేయాలో అన్నీ చేసేసింది. ముందు వాణ్ణి పనిలో నుంచి తీసేసి వెళ్ళగొట్టించే దేవకి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు రూథర్ మీద కోపం చూపించి ప్రయోజనం ఏంటమ్మా? మన పెట్టుబడి నందు. మనం ఆస్తులు కూడబెట్టుకోవాలన్నా, ఆ ఆస్తుల్ని నా పిల్లలు అనుభవించాలన్నా నందు జాగ్రత్తగా ఉండాలి. వాడితో ఉండేవాడు నమ్మకస్తుడై ఉండాలి. నందుకి నమ్మక ద్రోహం చేసేవాడు పక్కనే ఉంటే వ్యాపారంలో శత్రువులు ఎవరైనా కూడా తేలిగ్గా దెబ్బతీయొచ్చు. ఆ రూథర్ నమ్మకస్తుడు. వాడు నందుతో ఉండడం వ్యాపార రహస్యాలకి చాలా సేఫ్. వాడి వల్ల మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అనవసరంగా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాన్ని వృధా చేయకూడదు. నేనింట్లో ఖాళీగా ఉన్నప్పుడైనా పర్వాలేదు. నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి నన్ను అసలు మతించడం లేదు. వాడితో నీకెందుకురా? నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు అన్నట్టు ఆ రూతరుగాడిని వదిలే దేవకి. ముందు మనం రేపటి గురించి అర్జెంటుగా ఏదో ఒకటి ఆలోచించాలి. ఈరోజు భోగి బ్రహ్మాండంగా చేసుకున్నారు. రేపు సంక్రాంతి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పండగ కాస్త బాగా జరిగిపోతే మరుసటి రోజే ఇద్దరికీ శోభన ముహూర్తం పెట్టేస్తారు. ఆ ముహూర్తం పెట్టేస్తే మనకి దుర్ముహూర్తం పెట్టేసినట్టే. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి అడ్డుకట్ట వెయ్యాలి. అసలు ముహూర్తం ప్రస్తావనే రాకుండా చెయ్యాలి. మీరు వాళ్ళతో కలిసి సరదాగా పండగను ఎంజాయ్ చేయండి. అస్సలు ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి దేవకి నువ్వు అనేది? రేపో మాపో కొంపలు మునిగిపోతున్నాయని నేను కంగారు పడుతుంటే మమ్మల్ని కూడా వాళ్ళతో కలిసి సంతోషంగా పండగ చేసుకోమంటున్నావు? అమ్మా, ఈ పండగలో వాళ్ళు ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు. వాళ్ళ శోభనం అస్సలు జరగకుండా ఆపడమే ముఖ్యం. అది ఎలా ఆపాలి, ఏం చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. మీరివేం పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండండి. ఏంటమ్మా, అక్కకి మతిగాని పోయిందా ఏంటి? నువ్వన్నట్టు దానికి నిజంగానే మతిపోయినట్టుందిరా. ఇన్నాళ్ల ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టేసరికి బుర్ర సరిగా పనిచేస్తున్నట్టు లేదు. మీ అక్క బుర్ర ఒకప్పట్లో పాదరసం, ఇప్పుడు మట్టి బుర్ర అయిపోయింది. అది చేస్తా ఇది చేస్తా అని చివరికి బొక్క పొర్ల పడి మట్టి కరుస్తుంది. ఇక మీ అక్కని నమ్మితే లాభం లేదు. మీ అక్కకి తెలియకుండా ఏదో ఒకటి మనమే చెయ్యాలి. రేపు పండగలో ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. దాన్ని నువ్వు అమలుపరచు. మన ప్రయత్నాలు మాత్రం మీ అక్కకి తెలియకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఒక వేయగొట్టు. థు, నీ కృష్ణుడా, తాగుడికి తల్లి దగ్గరే డబ్బులు అడుగుతున్నావా? పర్సు కారులో ఉంది, పద తీసిస్తా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. సంపు, నేను రంగులద్దుతా. ఏంటయ్యా రూతర్, ఆడపిల్ల చేసే పనులన్నీ చేస్తానంటున్నావు? ఊరుకోండమ్మా. ఇవాళ రేపు ఆడపిల్లల పని మగపిల్లల పని అని తేడా ఏముంది? ఇంతకుముందు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు. ఈ కాలంలో పురుషులు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారా? మీ ఆడవాళ్ళు మా మగవాళ్ళ కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు పనులు పోయాయి. అసలు అంతెందుకు, వంటలు ఆడవాళ్లే చేయాలంటారు గాని చిన్న చిన్న కాకా హోటల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు వంటకాలు ఎవరు? మా మగాళ్ళు. అసలు అంతెందుకు, మీరు గాజులు కొనడానికి వెళ్తారా? గాజులు తొడిగేది ఎవరు? మా మగాళ్ళు. బట్టల షాప్కి రకరకాల బట్టలని చూడాలని షాప్లో ఉన్నవి మొత్తం తీసి కుప్పలు తెప్పలుగా పడేస్తారు. వాటన్నిటిని మీకు చూపించేవాడు, కట్టి చూపించేవాడు, చివరికి వాటన్నిటిని మడత పెట్టేవాడు, ఆ బొమ్మలకి బట్టలు కట్టేవాడు అందరూ మా మగాళ్ళే. ఇంత దాకా ఎందుకమ్మా? బయట మా మగాళ్ళు చాలా మంది బిల్డప్ ఇచ్చేస్తుంటారు గాని ఎంతమంది మగాళ్ళు కిచెన్లో చచ్చినట్టు వంట చేయడం లేదు, అంట్లు తోమడం లేదు. అవునయ్య రూతర్,
నువ్వు చెప్తుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మ్మ్. పాపం మా పనులన్నీ మీ మగాళ్ళే ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఆ, మరి అదే కదా మా చెప్తుంటా. అవును, ఇన్ని పనులు తెలిసిన వాడివి ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదయ్యా? ఆ మాట ఎందుకు అడుగుతారులేండి. నా పెళ్లి కాకుండా ఓ దుర్మార్గుడు అడ్డుపడేవాడు. దుర్మార్గుడా? ఆ, దుర్మార్గుడు లాంటోడు. ఎవరు? ఇంకెవరు, మా బాసే. అదిగో వస్తున్నాడు చూడండి. సంపు, నీ ముగ్గు నీలాగే అందంగా ఉంది. థ్యాంక్ యూ. రూతర్, ఇన్ని పనులు తెలిసిన వాడివి నువ్వు చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలయ్యా. అయ్యా సంపు, నోట్ దిస్ పాయింట్. ఏంట్రా నోట్ దిస్ పాయింట్? హలో బావగారు, బామ్మర్ది కొంచెం లేడీస్ ముందు రెస్పెక్ట్ ఇవ్వండి. బామ్మర్ది ఎంత చనువుగా ఉంటే మాత్రం లేడీస్ దగ్గర కాస్త కూస్త రెస్పెక్ట్ ఉండాలి కదా. రారా పోరా అంటే ఎలాగా? అదే చనువు నేను తీసుకుంటే బాగోదు. తీసుకుంటావురా, నువ్వు చనువు తీసుకుంటావు, తన్నులు తీసుకుంటావు. హలో, ఏంటి పండగ పుట్టునాడు మా అన్నయ్యని తెగ ఆడేసుకుంటున్నారు? మ్మ్.